హాయ్ అండి, నేను మీ రాధ. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అయితే ఇది ఈవినింగ్ వ్లాగ్ అండి. ఈవినింగ్ నేను వచ్చినాక మా పిల్లలకి స్నాక్స్ కింద అరటికాయ బజ్జీ ఇంకా ఉల్లిపాయ పకోడీ వేస్తున్నానండి. ముందుగా అయితే అరటికాయల్ని అలా తోలు తీసేసుకుని ముక్కలుగా కట్ చేసుకుంటానండి. అయితే పిండి అదైతే ముందుగానే కలిపి పెట్టేసుకున్నాను పక్కన. ఇంకా అయితే తర్వాత అరటికాయలు తోలు తీసుకుంటున్నానండి. అరటికాయకి బజ్జీకి కలుపుకుని పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఉల్లిపాయలు అవి కట్ చేసుకుని ఉల్లిపాయ పకోడీకి కూడా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. అయితే ఇవి మా ఆఫీస్ దగ్గర నుంచి తీసుకొచ్చిన అరటికాయలండి, ఫ్రెష్గాను, ఏ మందులు వేయకుండా చెట్టుకు కాసిన కాయలు అనమాట. ఇప్పుడైతే నేను ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకుని వాటర్లో అయితే వేసేసుకుంటున్నాను. అయితే 2 అరటికాయలతోటే నేను అరటికాయ బజ్జీ వేస్తున్నానండి. ఇంకా పై తోలు అయితే తీసేసుకుని ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. ఈరోజే ఆఫీస్లో చెట్టులు 2 గెలలుంటే కోసామండి. మా స్టాఫ్ వరకు తీసుకుంటామన్నమాట. స్టాఫ్ను ఇంకా వేరే స్టాఫ్ ఎవరన్నా వస్తే వాళ్ళకు కూడా ఇస్తాము. ఇలా అయితే ముక్కలుగా కట్ చేసేసుకుని వాటర్లో వేసుకున్నానండి. లేకపోతే బయట ఉంచేస్తే నల్లగా అయిపోతాయి కాబట్టి వాటర్లో వేసుకుంటున్నాను. ఇంకా కోసుకుని మేము 5 స్టాఫ్ ఉంటామండి మా ఆఫీస్లో. 5 తలకు కొంచెం తీసుకున్నాము. ఇంకా ముక్కలు అయితే కట్ చేసేసాను. అదిగోండి, ఇదైతేనేమో అరటికాయ బజ్జీకి, ఇంకా ఇదైతేనేమో ఆనియన్ కోసుకుని కట్ చేసుకుని వేసుకున్నాను కదండి ఉల్లిపాయ బజ్జీకి అని చెప్పాను కదా. 2 కలుపుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడైతే పెనం పెట్టుకున్నాను పొయ్యి మీద. అది ఇంకా కొంచెం వేడెక్కినాక ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ని అయితే వేసుకుంటున్నానండి. ఫ్రీడమ్ వాడుతున్నాను నేను. ఇంకా ఆయిల్ అయితే వేడెక్కుతుంది. ఆయిల్ అయితే వేడెక్కినాక ఇంకా స్పూన్ తోటి నేను ముక్కల్ని కట్ చేసుకుని వేసుకున్నాను కదండి, ఆ ముక్కల్ని పిండిలో వేసి ఇలా స్పూన్ తోటి అయితే వేసుకుంటున్నాను. శనగపిండిను కొంచెం అంత సాల్ట్ వేసుకున్నాను, కొంచెం అంత జీలకర్ర వేసానండి. వామ్ అయితే లేదు కాబట్టి జీలకర్ర వేసుకున్నాను నేను. ఒకవైపు కాలిపోయినాక రెండో వైపు కూడా తిప్పుకుంటున్నాను. ఇలా ఒకవైపు వేసినాక రెండో వైపు తిప్పుకుంటూ కాల్చుకున్నాను. చక్కగా ఫ్రై అయినాయి. కొంచెం సోడా కూడా యాడ్ చేసుకున్నానండి, కొంచెం పొంగితే బాగుంటాయి క్రిస్పీగా అని చెప్పి. బయట మనకి షాపుల్లో లాగా వస్తాయి అని చెప్పి వేసుకున్నాను. అయితే చాలా బాగా వచ్చినాయండి బజ్జీలు అయితేను, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఇంకా అలా అన్నీ అయితే ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చక్కగా ఏగిపోయినాయి, చూసారు కదా. ఇంకో పక్కన అయితే నేను టీ పెట్టుకుంటున్నానండి. అయితే ఉదయం టీ తాగాముకొని రోజు అయితే ఒక్క పూటే టీ తాగుతాము. అయితే ఈరోజు ఏంటంటే తలనొప్పిగా ఉందని చెప్పి, రెండో పక్కన పొయ్యి ఖాళీగా ఉందని చెప్పి ఇంకా టీ కూడా పెట్టుకుంటున్నాను. ఒకసారి కాగుతాయి ఉంటాయి కదా అని చెప్పి. ఇంక ఈలోపు ఈ పక్కనేమో బజ్జీలు అయితే ఫ్రై అయిపోయినాయండి, తీసేసుకుంటున్నాను. ఇంకా అవి తీసేసుకున్నాక మళ్ళీ ఇంకొక వాయి కూడా వేసుకున్నాను. అలా 2 వాయిలకి అయితే వేసానండి నేను బజ్జీలని. ఇంకా తర్వాత అయితే ఉల్లిపాయ పకోడీ కూడా వేసుకున్నాను. అది అయిపోయినాక వెంటనే ఇది కూడా వేసేసాను అన్నమాట. ఇదంతా నేను డ్యూటీ నుంచి వచ్చినాక చేసుకున్నానండి. అయితే డ్యూటీ నుంచి వచ్చి ఇంట్లో గిన్నెలు అవి ఉంటాయండి, మళ్ళీ ఉదయం పూటవి అక్కడే వదిలేసి వెళ్తాం కాబట్టి తిన్నవి, కుక్కర్లు, వంట చేసుకున్నవి, ప్లేట్లు అన్నీ ఉంటాయి కదండి. ఆ ప్లేట్లు అన్నింటిని కూడా నేను వచ్చినాకే కడగాలి. మళ్ళీ బట్టలు ఉంటాయండి, బట్టలు తీసి మడతలు వేయాలి. ఇలా ఈవినింగ్ రొటీన్ అయితే నేను కంప్లీట్ చేసుకుంటానండి. ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్ కూడా నేను ఈవినింగే ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాను. చూసారు కదా, రెండో వాయి కూడా ఫ్రై అయిపోయింది. దీన్ని కూడా నేను తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి. ఇంకా ఇలా పనులన్నీ మేము ఎక్కువ శాతం ఈవినింగే కంప్లీట్ చేసుకుంటానండి. ఇంకా సాయంత్రం అయితే మేము పడుకునేసరికి నైటు 10:30, 11 అయిపోయింది. మళ్ళీ మార్నింగ్ కొంచెం లేచేసరికి లేట్ అయిద్దండి. 6:30కి అలా లేస్తాను. ఇప్పుడైతే ఉల్లిపాయ పకోడీ వేసుకుంటున్నానండి. అవైతే అయిపోయినాయి అరటికాయ బజ్జీలు. ఇంకా ఈ పక్కన అయితే అదే ఆయిల్లో ఇంకా ఉల్లిపాయ పకోడీని యాడ్ చేసుకుంటున్నాను. అయిపోయిందండి ఫ్రై చేయటం అయితే. ఇక్కడైతే మా పిల్లలు తింటున్నారనమాట. తింటూ టేస్ట్ ఎలా ఉందమ్మా అని అడిగితే
చాలా బాగుంది అని చెప్తున్నారు. చాలా బాగా వచ్చినాయండి, క్రిస్పీగాను. నా స్టైల్లో చేశాను. ఎలా ఉంది నోమి? బాగుంది. చాలా బాగా వచ్చినాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో కానీ మీకు నచ్చితే అండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు మరెన్నో వచ్చేలాగా చేస్తామండి. మా వీడియోలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.